హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాల్చిన అరటికాయ పచ్చిమిర్చి గ్రేవీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అరటికాయలు హెల్త్కి చాలా మంచివి. అరటికాయలల్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఈ అరటికాయలలో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనము అరటికాయలను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అరటిని రోజుకు ఒకటైనా తినడం అలవాటుగా చేసుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అరటికాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. దీనిలో ఉన్న పోషక విలువలు పోకుండా మీకు కర్రీని తయారు చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. అరటికాయలు 4, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 8 to 10. స్టవ్ ఆన్ చేసుకొని బనానాలకు ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలా హోల్ పెట్టుకొని మొత్తము పచ్చివాసన పోయే వరకు కాల్చుకోవాలి. ఫ్లేమ్ని స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా దోరగా కాల్చుకోవాలి. బనానా ఈ విధంగా కాలింది. ఇప్పుడు ఇది మొత్తము మంచిగా లోపల కాలింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనం కాల్చుకున్న బనానాలను ఇందులో వేసుకోవాలి. ఇలా మనము పై పొట్టు తీసివేసుకోవాలి. బనానాని ఇలా పై పొట్టు తీసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని శనగపప్పును వేయించుకోవాలి. శనగపప్పును దోరగా వేయించుకోవాలి. కందిపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి. వీటిలోనే మినప్పప్పును కూడా వేసి వేయించుకోవాలి. పోపు గింజలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నవి, ఈ మిర్చిలో ధనియాలను జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగినాక కొబ్బరిని కూడా వేసి ఒక 1 minute వరకు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. జార్లోకి వేయించుకున్న పప్పులను అన్నింటిని వేసి మిక్సీ వేసుకోవాలి. వేయించుకున్న పచ్చిమిర్చి కొబ్బరిని కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వెల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. 1.5 టేబుల్ స్పూన్
ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిరపకాయలను వేయించుకుందాము. కొద్దిగా పసుపు వేసుకొని బనానాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మనము వేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మనము లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తము వేసుకొని కలుపుకోవాలి. ఈ కొబ్బరి పొడి మొత్తము కొబ్బరి పొడి పప్పులు వేసి పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమం మొత్తము ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 5 మినిట్స్ వరకు స్లిమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మనము దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వాటర్ అంతా బాయిల్ అయ్యేటట్లు ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ మొత్తము మంచిగా కుక్ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైనుండి కొత్తిమీరని వేసుకోవాలి. చూశారు కదా అండి మన కాల్చిన అరటికాయ పచ్చిమిర్చి గ్రేవీని. ఇది చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you.